దేవుని వాక్యంలో నుండి నహూము గ్రంథం 1 నుండి 8 వచనాలు. నహూము అంటే కపెర్నహూము అని కొత్త నిబంధనలో ఉన్నది కదా. శృంగవరపు కోట అనేదాన్ని ఎస్ కోట అని పిలుస్తాం కదా. మాకు చిలకలూరిపేట అని ఉంది. చిలకలూరిపేట అని ఎవరు అనరు, పేటకి వెళ్తున్నాను అంటారు. చిలకలూరిపేట, నర్సోపేట, అలాగే ఏదన్నా పొడుగ్గా ఉండే ఊర్లని ఆ పూర్తి పేరు పలకకుండా చివరి పేరు పలుకుతూ ఉంటారు. అలాగే కపెర్నహూము అనేటటువంటి అసలు పేరుని నహూము అని కూడా పిలుస్తారన్నమాట. ఈయనకి ఆ ఊరు పేరు ఈయనకి పేరుగా ఉందన్నమాట. ఒకళ్ళు సింహాచలం అని పేరు పెట్టుకుంటారు కదా, ఉన్నారా లేదా? సింహాచలం అది మనిషి పేరుగా పెట్టుకుంటారు ఒక్కొక్కళ్ళు. తిరుపతి అని పేరు పెట్టుకుంటారు ఒకళ్ళు. తిరుపతి ఊరి పేరు కదా, మనిషికి పెట్టుకున్నారు ఏంటంటే పెట్టారు అది ఆ తల్లిదండ్రులు మరి అతనికి. అట్లాగా ఉంటాయన్నమాట. అలాగే ఈ నహూము అనే అతను అలాంటి ఒక ఆయన. నినివే పట్టణాన్ని గురించి ఈయన ఈ యొక్క దర్శన గ్రంథాన్ని రాశాడు. అంతకుముందు యోనా నినివే పట్టణానికి సువార్త చెప్పడానికి పంపబడ్డాడు. ఆయన ఇష్టంగానే వెళ్ళాడు, మెట్టుకు చెప్పాడు. ఆ పట్టణం అప్పుడే నాశనం కావాల్సింది. అయితే ఆయన వాక్యం చెప్పేటప్పటికీ ఆ పట్టణస్థులందరూ గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మాత్రమే కాకుండా తమ దుర్మార్గపు మార్గాల్ని విడిచిపెట్టారు. అందువలన దేవుడు వాళ్ళ మీదకి పంపిస్తానన్న కీడు పంపించకుండా ఆగాడు. 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ నహూము గ్రంథం. ఆ నినివే పట్టణస్థులు అంటే ఎవరంటే అష్షూరు దేశం. అష్షూరు దేశం యొక్క రాజధాని పేరు నినివే. ఆ నినివే పట్టణస్థులు అప్పుడంత పశ్చాత్తాపడి మారుమనసు పొందారు కదా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు 100 ఏళ్ల తర్వాత వాళ్ళు చాలా దుర్మార్గులై ఇశ్రాయేలు ప్రజలను, యోధా ప్రజలను వాళ్ళు హింసించడం, బాధించడం మొదలుపెట్టారు. దాని సందర్భంగా ఈ చిన్న ప్రవచన గ్రంథం రాయబడింది. 3 అధ్యాయాలే ఉన్నాయి. మనం చదువుకున్న మొదటి 8 వచనాల్లో మరి దేవుడి యొక్క గుణగణాలు వర్ణించబడ్డాయి. 9 నుంచి 15 వచనాల్లో ఆ నహూము మీదికి లేదా ఆ యొక్క నినివే మీదికి రాబోయేటటువంటి దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్పబడింది. అలాగే 2వ అధ్యాయంలో కూడా లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు అంటే దేవుడు ఏదైనా ఒక పట్టణం మీద కోపం ఉంటే ఆయన ఏం చేస్తాడంటే ఆయన నేరుగా వాళ్ళ మీద యుద్ధం చేయడు. వీళ్ళకి శత్రువులుగా ఉండే దేశాన్ని ఆ దేశం మీదకి ఆయన రెచ్చగొడతారన్నమాట. వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం చేసి వీళ్ళని చితగొడతారు. అలాగే ఇప్పుడు అష్షూరీయుల్ని ఇశ్రాయేలీయులు లేక యూదులు పాపం చేసినప్పుడు వాళ్ళని చితగొట్టడానికి వాళ్ళని రేపాడు. వాళ్ళు వీళ్ళని శిక్షించడంలో దేవుడు ఆయన ప్రజలను శిక్షించడంలో ఆయనకు ఒక పద్ధతి ఉంది. ఎంత శిక్షించమంటే వాళ్ళు ఎంత శిక్షిస్తున్నారు, ఎంత శిక్షించడానికి వాళ్ళని పంపిస్తే వాళ్ళు ఎంతగా శిక్షించారనుకోండి, మళ్ళీ ఊరుకోడు దేవుడు. నా ప్రజల్ని నేను కొంచెంగా శిక్షించమని మిమ్మల్ని పంపిస్తే మీరు ఇంతగా శిక్షిస్తారా నా ప్రజల్ని అని ఈ శిక్షించిన వాళ్ళని మళ్ళీ శిక్షించడానికి వాళ్ళ మీదకి ఇప్పుడు వీళ్ళ మీదకి ఎవరు పంపిస్తున్నారు? నినివే పట్టణాన్ని శిక్షించడానికి దేవుడు బబులోను దేశాన్ని వాళ్ళ మీదకి రేపుతారన్నమాట. రేపినప్పుడు వాళ్ళు వచ్చి వీళ్ళని శిక్షిస్తారు. అది అన్నమాట జరిగేది. సరే, ఇప్పుడు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 2వ వచనంలో మన దేవుడి యొక్క గుణగణాలు ఎలాంటివో ఇక్కడ రాయబడింది. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. మన దేవుడు ఎలాంటి వాడు? రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు.
యెహోవా ప్రతీకారము చేయును. ప్రతీకారము చేస్తాడు ఆయన. రోషము గలవాడు, ప్రతీకారం చేసే దేవుడు. ఆయన మహా ఉగ్రత గలవాడు, మహా ఉగ్రత గలవాడు. అయితే మనకు మనమే పగ తీర్చుకోకూడదు. మనల్ని ఎవరైనా ఏమైనా చేశారనుకోండి, మనం కర్ర పట్టుకొని కత్తి పట్టుకొని వాళ్ళ మీదకి తగాదాకెళ్ళి మనం వాళ్ళతో ఫైటింగ్ చేయకూడదు, వాళ్ళతో మనం కొట్లాడకూడదు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము ఇస్తాను అన్నాడు. మరి మనల్ని ఏం చేయమంటున్నాడు? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. మనం అలా చేస్తే దేవుడు మన పక్షంగా రంగంలో దిగుతాడు. 12వ అధ్యాయం, రోమా 12, 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి కీడు వలన జయింపబడక మేలు చేత కీడు. అది మనం చేయాల్సిన పని. అది మరి ఇలా చేయగలరా? ఏమండి, నా రక్తం మరుగుతుందంటారు. మనం ఇట్లా చేయగలగాలి. మీకు మీరే పగ తీర్చుకోవాలి. పగ తీర్చే పని దేవుడు, మన దేవుడికి అప్పగించాలి. మన విరోధులు, మన శత్రువులు మన మీద దుశ్చర్యలు చేస్తున్నప్పుడు, దురాఘాతాలు చేస్తున్నప్పుడు మనము యేసు ప్రభు లాగా మనం ఉండాలి. ఏమన్నారు యేసు ప్రభు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అన్నాడు. అట్లా మనం చెప్పగలగాలి. ఏమండి, చెప్పగలరా సత్యమణి గారు? అలాగా చెప్పాలి మనం. ఆ సమయం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. నేనైనా కూడా చెప్పడం రాదు. అట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం మనుషులం అండి. ఓ పాస్టర్ గారు ఇక్కడ నుంచి చింతపల్లి వెళ్తున్నాడు. బస్సు ఎక్కాడు, ముందు కర్చీఫ్ వేశాడు. పైకి వెళ్ళి తన సీట్లో కూర్చుందామంటే ఆ సీట్లో ఆ కర్చీఫ్ తీసి పడేసి ఇంకొక అతను కూర్చున్నాడు. ఇది నా సీటు, నేను కర్చీఫ్ వేసాను లే అంటున్నాడు. అతనేమో ఇంత డోర్ దగ్గర తోసుకొని ఎక్కాము, నువ్వు కిటికీలోంచి కర్చీఫ్ వేస్తే నీది అయిపోతుందా అని అతను అడ్డం తిరిగాడు. దాని మీద మాట పెరిగింది. మాట పెరిగి చెయ్యి కలుపుకొని జుట్టు పట్టుకునే పరిస్థితి వచ్చింది. అలా చేయొచ్చా? మనం దేవుని బాబు కూర్చో, నువ్వే కూర్చో, నేను నిలబడతానులే, నిలబడినంత మాత్రం నాకేమైపోతుంది. కుర్రాడే మాస్టర్ గారు, కుర్రాడే, ముసలాడేం కాదు. అదనమాట. మనము జ్ఞానయుక్తంగా ఉండాలి. మనము ఒక్కోసారి వదులుకోవాలి. కొన్ని ఘర్షణ పెరుగుతుంది అన్నప్పుడు ఒక బండం పెట్టి, ఇది నాదే కానీ మీరు నాదని అడ్డం తిరుగుతున్నారు కాబట్టి ఉంచుకోండి అండి, మీరే ఉంచుకోండి, నాకు అక్కర్లేదు, దేవుడు నా పక్షంగా ఉంటాడు, ఆయన నాతో ఉంటే నాకు అంతే చాలు అని కనుక మనం చేయగలిగితే దేవుడి కార్యము అదనమాట. అట్లా మనం ఉండగలగాలి. చూసారా, పాస్టర్ గారే ఉదాహరణ మనం చెప్పాను కదా, పాస్టర్ గారే అలా. ఒకవేళ బాబు నేను వేసాను కర్చీఫు, సరే నువ్వు అలా అడ్డం తిరిగి మాట్లాడితే నేనేం చెప్పగలను, సరే నువ్వే కూర్చోలే అని గమనున్నా అనుకోండి, కాసేపటికి అతనితో మాట్లాడతా, ఆయన ఏదో పాస్టర్ లాగా ఉన్నారే, ఆయనతో ఎందుకు లేవు తగాదా లేవు, ఆయన కూడా కూర్చొని నువ్వు సర్దుకో, ముగ్గురు కూర్చొని దగ్గర నలుగురు కూడా కూర్చోవచ్చు కదా,
అలా చేయొచ్చు. అలాగా మనము ఈ లోకంలో, అందుకనే పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులై ఉండాలి. అంతదాకా రానివ్వడు వ్యవహారము చెయ్యి కలిసేదాకా, జుట్టు పట్టుకునేదాకా అట్లా రాకూడదు. అంత పరిస్థితి రాకూడదు. దేవుని బిడ్డలు అంతదాకా తెచ్చుకోకూడదు అన్నమాట వ్యవహారం. అందుకనే మనము ఇంట్లోంచి బయటికి బయలుదేరేటప్పుడే మనము ఈ దుష్టలోకములో నానా రకాలైన వాళ్ళు ఉంటారు. అందరూ మనకులాగా ఒక పద్ధతి పాడు కలిగి ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. అడ్డం తిరిగి మాట్లాడతారు, వాళ్ళు బొత్తిగా అడ్డం తిరిగి మాట్లాడతారు. అట్లాంటి పరిస్థితుల్లో మనము జ్ఞానయుక్తంగా నడుచుకోవడానికి తగిన జ్ఞానము, వివేకము, ఓర్పు, సహనము, శాంతము దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే, నీ శత్రువు ఆకలి కనుకుంటే అతనికి భోజనం పెట్టమంటున్నాడు, దప్పికొని ఉంటే దాహమేమో అంటాడు. అలాగ చేయటం వలన అలాగ మనం చేయడం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోసినట్టు అవుతుంది. అలా చేయాలన్నమాట. అయితే మన తరపున మన దేవుడు ఏమీ వదిలేయడు, వారిని ఏమీ వదిలేయడు. చూడండి, మళ్ళీ నహూము దగ్గరికి రండి. నహూము 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. యెహోవా ప్రతీకారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. ఇంకో దగ్గర మరి మీకు రెఫరెన్స్ గుర్తుండి చేయండి. జకరియా గ్రంథంలో, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో ఆ రెఫరెన్స్ చేయండి ఎవరైనా. 2వ అధ్యాయం 8వ వచనం. సైన్యములకు అధిపతికు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలిచి మిమ్మును దోచుకొనిన అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారా, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానము అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనకి ఎవరైనా నిష్కారణంగా హాని తలపెట్టినప్పుడు ఇలాంటి మాటలన్నీ మనకున్నాయి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం ఉన్నది మనకి. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఉన్నది మనకి. ఈ వచనాల్లో చెప్పబడిన ప్రకారంగా దేవుడు మన పక్షంగా ఉంటాడు. దేవుడు మన పక్షంగా ఉంటాడు. చూడండి, యెహోవా మహోగ్రత గలవాడు, ఆయన యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయును. తర్వాత అదే సమయంలో 3వ వచనంలో, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలులోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి అని ఆయన యొక్క గొప్పతనం గురించి అవన్నీ వివరించాడు. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. శ్రమ దినాలు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మనకు ఆశ్రయదుర్గంగా ఉంటాడు. చూడండి, 46వ కీర్తన, ఇట్లాంటి కీర్తనలన్నీ ఇట్లాంటప్పుడు చదువుకోవాల్సినవి. 46వ కీర్తన ఎవరన్నా చదువుతారా మొదటి నుంచి? దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్మకమైన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడము. చూసారా, మనకున్న ఒక గొప్ప ఆదరణ. భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుతూ నురుగు కట్టినను మనము భయపడము. 10వ వచనం, ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును.
సైన్యములకు అధిపతిగా యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అది మనకు మన దేవుడు తోడుగా ఉన్నాడు, మనకు ఆశ్రయమై ఉన్నాడు. శిష్యులతో అప్పుడే చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనములో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. చూడండి మాట, దేవుడేమో ఏమన్నా సమస్త జనులను శిష్యులుగా చేయమంటున్నాడు. దేవుని ఆజ్ఞ అట్లా ఉంది. మరి అలా చేయడానికి ఒక్కొక్కళ్ళు ఎదురు తిరుగుతుంటారు. మమ్మల్ని మత మార్పిడి చేస్తారా? మనం మత మార్పిడి ఏం చేయట్లా. యేసు ప్రభు లోకరక్షకుడు, పాప పరిహారకుడు, మన పాపాల కోసమే శిలువలో మరణించి తిరిగి లేచాడు. ఆయనది విశ్వాసం ఉంచితే, మన పాపాలు ఒప్పుకొని ఆయన బిడ్డలుగా జీవించడానికి మనం అంగీకరిస్తే ఆయన బిడ్డలుగా మనం చేసుకుంటాడు. ఆయన రాజ్యానికి మనల్ని అర్హులుగా చేసుకుంటాడు. ఇదండి సంగతి. బైబిల్లో ఉండే సువర్తమానం ఇది. ఇది ఒక శుభవార్త, ఇది ఒక మంచి మాట అని మనం చెప్తాం. ఆ మాటలు వాళ్ళకి ఎలా ఉంటాయి? వాళ్ళకి మత మార్పిడిగా ఉంటాయి. మా తాతలు ముత్తాతలు నమ్ముకున్న దేవుళ్ళని వదిలిపెట్టి మేము మీ మతంలో చేరమంటారా అని వాళ్ళు మనల్ని ఈ మాటలు చెప్పినందుకే మనలను వాళ్ళు కొట్టచ్చు, తిట్టచ్చు, మన బట్టలు కూడా పొదియచ్చు. చేస్తారు వాళ్ళు, అంత పని చేస్తారు. ఎక్కడ ఎవరో పెట్టారు ఫోటో, నాకు ఎవరు కర్నూలు అతను పెట్టాడు. పాస్టర్ గారు పాస్టమ్మ గారు వాళ్ళొక చంటి బిడ్డతో ఒక ఊరెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటన చేస్తుంటే ఆ ఊరు వాళ్ళందరూ పెద్దలు కుర్రాళ్ళందరూ వచ్చి పాస్టర్ గారి బట్టలు ఇప్పదీశారు, పాస్టమ్మ గారి బట్టలు కూడా ఇప్పదీశారు. నగ్నంగా ఉన్న ఫోటోతో నిల్చొని ఉన్నారు వాళ్ళు సైడ్గా. మిగతా వాళ్ళందరూ ఇలాగా మీరు చేస్తే ఇట్లా జరుగుతాయి, మీరు మా ఊరికి వచ్చి కనుక ఇట్లాగానే మీరు సువార్త చెప్పడము, మీ మత మార్పిడి చేసే కార్యక్రమాలు చేయడం చేస్తే కనుక ఇట్లా ఉంటుంది పరిస్థితి అంటారు. అది దాన్ని ఏమన్నారు ఇప్పుడు? అట్లా జరుగుతాయి అన్నమాట పరిస్థితులు. మనం ఏం చెప్పాలి ఇట్లాంటి పరిస్థితి? దేవుడేమో కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. సమస్త జనులను శిష్యునిగా చేయమంటున్నాడు, క్రైస్తవుల్ని కాదు. సమస్త జనులంటే ఇంకో దగ్గర ఉంది, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం కదమ్మా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడు అంటున్నాడు. మళ్ళీ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అది ఇలా ఉంది ఆజ్ఞ. ఆయన ఆజ్ఞలేమో ఇట్లా ఉన్నాయి, మనకు ఎదురయ్యే పరిస్థితులేమో అట్లా ఉన్నాయి. ఏదో సామెత చెప్పినట్టు ముందు నొయ్యి వెనక గొయ్యి, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. అయితే మనం బైబిల్ స్టడీలో అక్కడ చెప్తున్నాం, యూదుల్ని వాళ్ళు బాధ పెట్టారు కదా, సౌలు స్టెఫన్ని చంపించారు కదా. అప్పటి నుండి శిష్యులు ఏం చేశారంటే యూదులకు మాత్రమే సువార్త చెబుతూ మిగతా వాళ్ళకి చెప్పకుండా ఉన్నారు. వాళ్ళు
ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితి వస్తున్నప్పుడు మనం కూడా కొంచెం జ్ఞానయుక్తంగా ఉండాలి కదా అని ఈ గ్రామంలో ఈ పట్టణంలో బాగా వ్యతిరేకత ఉన్నది అన్నప్పుడు అలాంటి పట్టణాల్లో చూసారా దానికి ఏం వాక్యం చెప్పచ్చంటే మత్తయి 6:6 పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి, వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మల్ని చీల్చివేయును. చూసారా ఈ వాక్యం బట్టి మనము వినడానికి అయ్యా బైబిరెడ్డి గ్రామ వాస్తవ్యులారా దేవుడి మాటలు చెప్పాలని వచ్చాము, పరలోకానికి వెళ్ళే మాటలు చెప్పడానికి వచ్చాము, అవకాశం ఇస్తే చెప్తాము, వద్దంటే వేరే ఊరు వెళ్తాము. ప్రభు గారు చెప్పాడు కదా సందర్భంలో, ఏ గ్రామంలోనైనా మిమ్మల్ని చేర్చుకోకపోతే మీ ఖాళీ ధూళి కూడా ఆ గ్రామంలో వదిలేసి మీరు వెళ్ళిపోయింది అన్నారు. మరి అలాగా చేయాలి. మొండిగా బండగా మాకు ప్రభుత్వం ఇచ్చింది ఇలాగా చెప్పడానికి మాకు హక్కు ఉంది, మా మతాన్ని ప్రచారం చేసుకోవడానికి అని మనం వెళితే వాళ్ళు మొండోళ్ళు ఉన్నారనుకోండి అటు సైడ్ వాళ్ళు, అప్పుడు ఏమవుతుంది? పని అవ్వదు. పని అవ్వకపోగా ఇదిగో ఘర్షణ వాతావరణము, కొట్లాటలు, తిట్లాటలు, అవమానాలు, ఎగతాళి, హేళనలు ఇట్లాంటివి వస్తాయి. ఇట్లా వస్తాయి. కాబట్టి అందువలన మరి అదే చూపించాను, కొన్ని వాక్యాలు మీకు గుర్తు చేస్తున్నాను. దాన్ని బట్టి మీరు ఎవరైనా వాక్యం వినడానికి శ్రద్ధ ఉన్న వాళ్ళకి చెప్పండి. ఒక్కోసారి వాళ్ళకి మన మాటలు వినడానికి ఇష్టం లేదనుకోండి, మన మంచి ప్రవర్తన వలన చూసారా అవిశ్వాసి అయిన భర్త ఎదుట భార్య ఎలా మసలాలని చెప్తున్నాడు. మీరు మీ భర్తలకి వాక్యం చెప్పకుండా యోగ్యమైన మీ మంచి నడవడిక వలన మీ భర్తలను రాబట్టుకోవచ్చు. మీరు ఆయన మాట వినడం వలన, ఆయనకు అనుకూలంగా సమ్మతిగా ఉండడం వలన, విధేయులుగా ఉండడం వలన, మీ యొక్క ప్రేమ వలన, అణుకో వలన, మంచితనము వలన మీ భర్తలు ఒకవేళ ముష్కరులుగా ఉన్నా, కఠినులుగా ఉన్నా, వాళ్ళని మీ యొక్క మంచి నడవడిక వలన, ప్రేమ ఆప్యాయతల వలన వాళ్ళని మీరు దేవుని మార్గంలోకి నడిపించుకోవచ్చు. అట్లా కూడా చేయొచ్చు. అది దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. అదనమాట. కాబట్టి మనకు ఆజ్ఞలు అయితే అలా ఉన్నాయి. గతంలో మనం ఆ అవకాశాన్ని మనం వినియోగించాము, కొన్నిసార్లు ఏమో బతికిచ్చాము, అవకాశాలు పోగొట్టుకున్నాం. ఇప్పుడేమో ద్వారాలు మూసుకుపోతున్నాయి, సువార్త ప్రకటించే ద్వారాలు మూసుకుపోతున్నాయి. మనకు హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 25 రాజ్యాంగంలో ఈ దేశ పౌరుడు ఎవరైనా తనకిష్టమైన మతాన్ని, దేవుణ్ణి నమ్ముకోవచ్చు, పాటించవచ్చు, ప్రచురించుకోవచ్చు. అది ఆర్టికల్ 25 చెప్తుంది. అది మా హక్కు. అయ్యా అంటే నీ హక్కు తీసి దెబ్బలో పడే. ఈ దేశంలో హిందువులు మేమంతా, ఇది హిందూ దేశం, 25% హిందువులు, ఏంటయ్యా నీ హక్కు ఇక్కడ మా దేశంలో అని వాళ్ళు అడ్డం తిరిగి మాట్లాడతారు. మనం ఏం చెప్తాం వాళ్ళకి? మన యోగ్యమైన మంచి నడవడిక వలన వాళ్ళని రాబట్టుకునే ప్రయత్నమే చెయ్యాలి. అదనమాట. సరే, మనకి టైం లేదు కాబట్టి దాటిపోదాం. కాబట్టి ప్రియులారా, మనకి యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగు. ఒక సందర్భం మీకు నేను చూపిస్తాను, టైము దగ్గరకు పడిపోతుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతు అనే ఒక రాజు ఎదుర్కొన్నటువంటి ఒకానొక సందర్భం. మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులు దండెత్తి వస్తున్నారు. ఆ తర్వాత ఏమో సముద్రం అవతల నుండి సిరియన్లు గొప్ప సైన్యము వస్తూ ఉంది.
అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడో చూడండి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యందు విచారించుటకు మనసు నిలుపుకొని యోదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చూసారా, ఈయనకు భయం వచ్చింది. భయం రాగానే ఈయన ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు. దేవుడికి ప్రార్థన, ఉపవాస దినం ప్రకటించాడు. ఉపవాసం దినం ప్రకటించి ప్రార్థన చేద్దాం, దేవుడికి ప్రార్థన చేద్దాం అన్నాడు. చూడండి 4వ వచనం. ఉపవాసం ప్రకటించగానే రాజుగారు అందరూ, దేశంలో ఉండే వాళ్ళందరూ వచ్చారు ఈ దేవాలయం దగ్గరికి. 5వ వచనం. యెహోషాపాతు యెహోవా మందిరములో కొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యోదా యెరూషలేముల జనుల మధ్యన నిలబడి. చూడండి ఈ 12వ వచనం. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు. చూసారా, మన జనాభా ఈ దేశంలో 3% అంట, 3 లోపే. హిందువుల జనాభా 85%. మనం 15% కూడా కాదు. అది వాళ్ళు చెప్పేది. ఈ దేశం హిందూ దేశం. మాకు వంగి దంగి ఉంటే ఉండండి, ఒక హక్కులాగా. మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళలాగా ఉండడానికి లేదు. ఇక్కడ పుట్టి పెరిగామా లేదా? మన తాతల ముత్తాతల దగ్గర నుంచి ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం. చూసారా, వాళ్ళు అట్లా అంటారు. మేము మెజారిటీ అంటాం. ఇదివరకు అనలా, కాంగ్రెస్ ప్రభుత్వం చేసినంతకాలం అనలా. వాళ్ళ ప్రభుత్వం వచ్చిన మొదలుకొని వాళ్ళు ఇట్లా అడ్డంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అదనమాట. ప్రభువా ఏమంటున్నాడు ఈయన 12వ వచనంలో, మా మీదికి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 13 చదవండి. అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జకరియా కుమారుడును ఆసాపు సంతతి వాడును లేవీయుడనగు యహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగు ప్రకటించెను. చూసారా, ఆ ప్రవక్త ఎవరో ఉన్నారు, ఆయన చెప్తున్నాడు, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. ఈ గొప్ప సైన్యానికి మీరు, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని మీరేమీ భయపడకండి, జడియకండి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించారు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. ఇది వింతగా యోధా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీర్చి నిలువబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదకి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ ఏం జరిగింది అంటే, వాళ్ళు దేవుని స్తుతించడం మొదలు పెట్టగానే మాటుగాండ్రను పెట్టారంట. వాళ్ళు ఆ మాటుగాండ్రు ఒకరినొకరు చంపుకున్నారండి. అది జరిగిన సంగతి. ఇక్కడ 23వ వచనం. వారు సేయూరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. మాటుగాండ్రను పెడితే ఏం చేస్తున్నారు? ఒకరిని ఒకరు చంపుకోవడానికి మొదలు పెట్టారండి. అందువలన మరి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారముగా అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. అంటే ఇశ్రాయేలీయులు కత్తి పట్టకుండానే, యుద్ధం చేయకుండానే వీళ్ళు దేవుని స్తుతిస్తూ యుద్ధ పంక్తులు తీర్చారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఊరకనే ఉన్నారు. దేవుడు వీళ్ళ పక్షంగా కార్యం చేశారు. కాబట్టి అలాగే మన శత్రువు మనకంటే బలమైన వాడు, మనకంటే గొప్పవాడు, గొప్ప జనసమూహం వాళ్ళకున్నది.
అయితే మన పక్షాన ఎవరున్నారు? భూమి ఆకాశముల సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన మహా ఉగ్రత గలవాడు, రోషము గలవాడు. అలాంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుతాం. ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటయు దేవునికి న్యాయమే. చూసారా, ఆయన తన దూతలతో కూడా అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, మిమ్మల్ని శ్రమపరుస్తున్న వారికి, సువార్తకి లోబడని వారికి ఆ దేవుడు ప్రతీకారము చేస్తాడు అని చెప్పబడి ఉన్నది. కాబట్టి మన దేవుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా, విరోధంగా మన దేశంలో కానీ ప్రపంచంలోని ఏ దేశంలో కానీ జరుగుతున్న అరాచకాలను, అన్యాయాలను, ఘోరాలను, నేరాలను ఆయన చూడకుండా ఏమీ ఉండడం లేదు. ఆయన చూస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వారితో సమానము అని చెప్పాడు. ఆయన చూడకుండా ఎట్లా ఉంటాడు? కీర్తన 33:3 యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నదులందరినీ దృష్టించుచున్నాడు. అది అందరినీ కనిపెడుతున్నాడు, ఆయన చూస్తున్నాడు. అది దేవుడు చూస్తున్నాడు. మన ప్రధాని చూడకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. ఆయన ఏం చేయాలో, ఎలా చేయాలో మనకంటే ఎక్కువగా దేవుడికి తెలుసు. ఆయన అనంత జ్ఞాని యొక్క దేవుడు. కాబట్టి మన పని ఏంటంటే ఆ దేవుడికి మొరపెట్టడమే. మనం ఏమి చేయగలం చెప్పండి? మనం ఇంకేమైనా చేయగలమా? ఏం చేయొద్దన్నాడు. ఊరకుండి నమ్ముకుంటే, మీరు ఊరకుండి నమ్ముకుంటే వలన మీకు బలము కలుగును అని ఉంది వాక్యంలో. కాబట్టి మనము ప్రార్థన చేయాలి, ప్రార్థన మాత్రం చేయాలి. మనము ఏదో చేసేయాలా, వాళ్ళకి ఎక్కడి నుంచి అయినా ఏదైనా కీడు జరగాలని కూడా మనం అనుకోక్కర్లేదు. వాళ్ళు రక్షించబోయేటట్టు చేయి ప్రభువా. చూసారా, స్టెఫను చంపించాడు పౌలు. మరి ఆ పౌలు రక్షించబడేటట్టు దేవుడు చేశాడు. ఆ పరిస్థితిని దేవుడు అట్లా వాడాడు. కాబట్టి అట్లాగా ఏమో దుర్మార్గులు ఇప్పుడు వాడెవడో ఒరిస్సాలో ఆ మిషనరీని కొడుకుని ఇద్దరు చంపించాడు. ఆడి పేరేం పేరు? దారాసింగ్ అతని పేరు. మరి ఆ తర్వాత అతను మారుమనసు పొందాడని అంటారు. అవునా కాదు? కాబట్టి అలాగా మనకు తెలియదు దేవుడి కార్యాలు అలాగే జరుగుతాయో. మనకు దేవుని వాక్యంలో మన దేవుడు కళ్ళు మూసుకొని లేడు, ఆయన చూస్తున్నాడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. కాబట్టి ఇలాంటి వాగ్దానాలు మనకు ఉన్నాయి కనుక చరిత్రలో ఇశ్రాయేలు విషయంలో యెహోషాపాతు కాలంలో, హిజ్కియా కాలంలో, ఇంకా ఆయా రాజుల ఆసా కాలంలో దేవుడు చేసిన కార్యాలు మనం తెలుసు మనకి. కాబట్టి వీటన్నిటిని బట్టి మనము ధైర్యం కలిగి నిబ్బరంగా ఈ పరిస్థితులన్నిటి విషయంలో మరి నిబ్బరం కలిగిన హృదయం కలిగి జడియక అధైర్యపడక నిబ్బరంగా ఎదుర్కోవడానికి ప్రభు సహాయాన్ని వేడుకుని ప్రార్థన చేద్దాం.